అందరికీ నమస్కారం అండి. నేను సుధారాణి. ఈరోజు నేను పూరీ కూర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. చూడండి. ఇదిగో 2 ఉల్లగడ్డలు పెద్దవి, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి. వీటిని బాగా నీట్గా కడిగి పెట్టాను. సన్నగా కట్ చేసి తర్వాత తాలింపు వేద్దాము. ఇవన్నీ కట్ చేసి పెట్టాను. ఇలా సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని. పచ్చిమిర్చి ఇలా చీలికలు, ఉల్లగడ్డలు అంత చిన్న చిన్న ముక్కలు. ఇప్పుడు స్పూన్ కల్లుప్పు, కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత బాండీ పెట్టి ఆయిల్ పోసేసాను. కాగింది. ఈ చిట్టి నిండా తీసుకున్నాను ఆయిల్ వేడెక్కొచ్చింది. కరివేపాకు, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు. వేగిన తర్వాత వీటిని వేసుకున్నాము. ఇది ఒక 1/2 లీటర్ వాటర్ పోసేస్తున్నాము. కరెంటు పోయింది. 1/2 లీటర్ వాటర్ పోసేస్తాము. అంతే. కారం అనేది ఉల్లగడ్డ కూరకి వాడకూడదు. మనం వేసిన 2 పచ్చిమిర్చి, తాలింపు ఎండుమిర్చి సరిపోద్ది అన్నమాట. ఈ పూరీ కూరకి ఎక్కడ కారం అనేది యూజ్ చేయకూడదు. ఇంకంతే. వాటర్ పోసి మూత పెట్టేద్దాము. మంట మీడియం ఫ్లేమ్లో పెడదాం. ఉడుకుతూ ఉంటుంది. 20 మినిట్స్లో ఉడికిపోద్ది. ఉడకొచ్చిన కూర ఉడకొచ్చిన దగ్గర పడింది. కూర ఉడకొచ్చింది. తర్వాత శనగపిండి వేసి దించుదాము. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మీదకు ప్రాకారం, పండిన కలలకు శ్రీరస్తు, పసుపు కుంకుమల శుభమస్తు, కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు, ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మీదకు ప్రాకారం. కూర ఉడకొచ్చింది. శనగపిండి వేసి కలబెట్టి దించుదాం. దీనిలో 2 స్పూన్లు శనగపిండి వేసుకున్నాము. కొంచెం వాటర్ పోసి కలుపుకొని కూరలో పోసుకుందాం. ఇలా ఉండలు లేకుండా శనగపిండిని వాటర్ వేసి కలుపుకొని దీన్ని ఇప్పుడు ఈ ఉల్లగడ్డ కూరలో పోసేసుకున్నాం. చిక్కబడుతుంది. కొంచెం ఉల్లగడ్డని ఇట్లా చిదుముకోవాలి. పూరీ కూరలు ఉల్లగడ్డలు అండ్ ఉల్లిపాయలు ఈక్వల్గా వేసుకుంటే కూర బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. 1-2 నిమిషాలు ఉడకనిచ్చి శనగపిండి పోసిన తర్వాత ఉంచుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసి చేసుకో. ఉల్లగడ్డ కుర్మ ఇదేనమాట. ఇలా రెడీ చేసుకుంటే ఉల్లగడ్డ కుర్మ రెడీ అయిపోయినట్టు. ఇంతేనండి పూరీ కూర తయారు చేయ విధానం. పూరీ రెడీ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.